బెల్లంపల్లి 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిప్పా అర్జున మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు చిప్పా మనోహర్ మాట్లాడుతూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని నమ్మవద్దని, తాను ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తులమన్నారు. తమను గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్పి మాట ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. తమను గెలిపిస్తే వార్డు రూపురేఖలు మార్చేస్తామని తెలిపారు. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది మా దేవుడైనటువంటి వినోద్ సార్ గారు మమ్మల్ని నమ్మి 28వ వార్డుకు మమ్మల్ని పోటీ చేయమని చెప్పేసి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి నేను పుట్టిన స్థలం, నేను 35 సంవత్సరాలుగా ఇక్కడ పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసిన స్థలం ఇది. నన్ను ప్రజలు అంతకు మించిగా ఆదరించి నన్ను గెలిపే లక్ష్యంగా ప్రజలే ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషకర విషయం. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ, ఇతరత్ర సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని నిరుపేదలకు అందుబాటులో ఉంచుతా. నాకు పథకాలు ప్రజలకు చేరాలన్నదే వినోద్ సార్ ఆదేశం. నా కోరిక కూడా అదే. ఖచ్చితంగా ప్రతి పథకాన్ని ఇంటింటికి చేరవేస్తా. దయచేసి నన్ను, నా భార్యను ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించారు. మరి వారి యొక్క ఆశీస్సులను పొమ్ము చేయను. గెలిచిన ప్రతిక్షణం నుంచి ప్రజల అండదండలతో ప్రజల సమస్యల కోసం పోరాడి మీలో ఒకటిగా మీతో ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, ఒకసారి నా భార్యకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, మరి తను కూడా ఒక న్యాయవాది, ఖచ్చితంగా సమస్యల పట్ల పోరాడే శక్తి ఉన్నది కనుక ప్రజల ఆశీర్వాదం మేరకు మేము గెలిపే లక్ష్యంగా పోతున్నాం. ఇంతటి సైన్యం నా వెంబడి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ పేరున రుణపడి ఉంటా. 28 వాళ్ళ ప్రజల సమస్యలు తీరుస్తూ వాళ్ళకు తలలో నాలికలా ఉంటా. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని మరొకసారి తెలియజేస్తూ, నన్ను, నా భార్యను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.